హెజ్బుల్లాకి సంబంధించినటువంటి చీఫ్ నస్రుల్లా లేపేయబడ్డాడు. నస్రుల్లాతో ఉన్నటువంటి 14-15 మంది కమాండర్ లేపేశారు. అతని అల్లుడు నెక్స్ట్ అవుతాడు అనుకుంటే అతన్ని లేపేశారు. అతని తర్వాత పెట్టబడినటువంటి చీఫ్ లేచిపోయాడు. ఇంకొక అతన్ని అంటే అతనేమో 7 గంటల్లో చచ్చిపోయాడు. ఆ తర్వాత అతను 3 రోజుల్లో చచ్చిపోయాడు. దీంతో డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి నయీం కసీం ఇతన్ని డిప్యూటీ హెడ్ ఆఫ్ హెజ్బుల్లా 1991 నుంచి ఉన్నాడు. అతను మొన్ననే ఒక్కసారి మనం గుర్తెచ్చుకుంటే చెమటలుగా కారిపోతా తుడుచుకుంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇజ్రాయెల్ అంతా చూస్తాం అది ఇదని. ఇప్పుడు అతనికి భయం ఇంకా పోయినట్లేదు. తాజాగా తన రాజీనామాను ప్రకటించేశాడు. తన పదవికే కాదు, ఓవరాల్గా హెజ్బుల్లాకే రాజీనామాని ప్రకటించేశాడు. ఏంటంటే దానికి కారణాలు ఏమీ చెప్పలేదు. ఓవరాల్గా అయితే కనుక హెజ్బుల్లాకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటిదాకా దర్జాగా తిరిగిన వాళ్ళు భయంతో వణుకుతున్నారు అనడానికి సజీవ సాక్ష్యమైంది.